నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరు వీడియో చూసే ముందు అయితే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈరోజు సబ్జెక్ట్ కాదు, జనరల్గా వీడియో చేస్తున్నాను. కొన్ని విషయాలు చెప్పాలనేసి కాస్త ఇంట్రెస్టింగ్గా వినండి, నాకు సపోర్ట్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. ఏంటంటే నా వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు అందరూ వీడియోస్ చూస్తున్నారు నా వీడియోస్, కానీ లైక్ ఇవ్వట్లేదండి. లైక్ ఇస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇంకా చెప్పాలనిపిస్తుంది. కొత్త సబ్జెక్ట్ కూడా మీకు ఇవ్వాలనే నాకు ఇంకా మనసు కూడా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా కాస్త సపోర్ట్ ఉంటే కదా చేయగలుగుతాము. అది కాకుండా చాలామంది అండి, నేను ఎప్పుడు చెప్తుంటా ఒక మాట, మీరు ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా జరుగుంటాయి కదండి, అలాంటివి ఏవైనా సరే నన్ను పర్సనల్గా ఫోన్ చేసి అడగకండి. కామెంట్ సెక్షన్లో పెడితే మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే నేను కాకపోయినా అమ్మాయి త్రూ, మా అసిస్టెంట్ త్రూ మీకు ఇప్పిస్తానని చెప్పాను. కానీ అందరూ కాల్స్ చేస్తూ ఉన్నారండి. కానీ మీకు ఒకవేళ ఏదైనా ఇంకా డౌట్స్ చాలా ఉన్నాయి అనిపించినప్పుడు నేను చెప్పాను, అందరికి అపాయింట్మెంట్ తీసుకోండి, 555 పే చేసి నేను మీకు కావాలంటే అప్పుడు 10 నిమిషాలైనా మాట్లాడండి, నేను ఒప్పుకుంటాను, మాట్లాడతాను, చేస్తా. కానీ ఊకనే ప్రతిరోజు అండి మీకు అంటే నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, ప్రతిరోజు అట్లీస్ట్ నాకు 30 to 35 కాల్స్ చేసి, మేడం నా ఎండింగ్ నెంబర్ ఇలా ఉంది, నా స్టార్టింగ్ నెంబర్ ఇలా ఉంది, నా నేమ్ ఇలా ఉంది, ఇది బాగుందంటే ఇలా ఎంతమందికి అని చెప్పగలుగుతామండి? చెప్పండి. మీకోసం అంత టైం స్పెండ్ చేయాలంటే నేను కూడా కాస్త, ఎవరైనా కానీ ఏ దానికోసమే ఏది చేసినా కూడా కొంచెం ఏదైనా దానికి సపోర్టింగ్ అనేది ఏదైనా ఉంటే కదా మాకు కూడా చేయాలనిపిస్తుంది. ఫ్రీగా ఏదైనా ఇచ్చినా అండి దానికి వాల్యూ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నేనే కాదండి, నేను ఎవరి దగ్గరైనా ఫ్రీగా తీసుకున్నా నాకు కూడా దాని విలువ అనేది ఉండదు. కాబట్టి మీరైనా సరే, మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా కన్సల్టింగ్ ఫీజు ఇవ్వాలి. ఈవెన్ ఈ మధ్య టెంపుల్స్కి వెళ్ళాలంటే కూడా ఎంట్రీ ఫీజు అడుగుతున్నారు. మనం దేవుడు దండం పెట్టుకోవాలంటేనే ఎంట్రీ ఫీజు అడుగుతున్నారు. నేను మీకోసం ఇంత స్పెండ్ చేసి మీకు మొత్తం చూడాలి. ఒక నేమ్ కరెక్షన్ చేయాలంటే అందరూ అనుకున్నంత ఈజీ కాదండి. ఈవెన్ మొబైల్ అయినా చెప్తున్నాను, అంత ఈజీ కాదండి. అందరూ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ చూసేస్తారు, ఇచ్చేస్తారు. అలా కాదండి, దానికి ఒక 2-3 పద్ధతులు ఉన్నాయండి. దాంట్లో చెక్ చేయాలి, ఇవ్వాలి. అలాగే మీకు ఏం డెస్టినీ నెంబర్లో ఏం జరుగుతుంది, బర్త్ నెంబర్లో ఏం జరుగుతుంది, మీ నేమ్లో ఏం జరుగుతుంది, మీ దశలు ఏంటో, ఇలా చాలా చూసి మీకు ఆ నెంబర్లు ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీరు ఇలా చెప్పేస్తే మేము అంత ఈజీగా చెప్పినంత ఈజీగా ఇవ్వడం కష్టం అండి. మీరు సెట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి మీకు మరి తర్వాత ప్రాబ్లం రాకూడదని థింక్ చేసి నేను ఇస్తాను. అందుకే ఈ మధ్య ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు లేండి అనే ఉద్దేశంతో మొబైల్ నెంబర్స్ చాలా వరకు ఇవ్వడం మానేశానండి. ఎందుకంటే ఎక్కడెక్కడో వెళ్ళి తెచ్చుకుంటున్నారు, వేలు పెట్టి. నా దగ్గర వచ్చేసరికి అందరూ 555 కూడా కట్టడానికి థింక్ చేస్తున్నారు. అందుకే నేను టోటల్గా ఓన్లీ నేను సబ్జెక్ట్ ఇస్తూ పోతూ ఉన్నా. ఎందుకంటే కనీసం అందులో చూసి మీరే చూసుకొని మీరే సెట్ చేసుకుంటారు కదా అని. చివరికి అది కూడా మీకు కాకుండా మరీ నాకు కాల్ చేసి ఫ్రీగా చెప్పమని అడగడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళు కన్సల్టింగ్ ఫీజు తీసుకుంటున్నారు, మరి మీకు మొబైల్ కరెక్షన్స్కి వాటన్నిటికీ తీసుకుంటున్నారు. మీకు సిమ్ ఇవ్వడానికైనా సరే, అవన్నీ సరే. కానీ నేను సిమ్ ఇవ్వట్లేదు, జస్ట్ నేను కన్సల్టింగ్ ఫీజు మాత్రం పే చేయండి, అది మంచా చెడా చెప్తాను అని చెప్తున్నాను, అంతే అండి. నేనైతే సిమ్ ఇవ్వాలని అనుకోవట్లేదండి. ఎవరైనా సరే బయట లక్షలైనా పెడతారు, వేలైనా పెడతారు. నా దగ్గరకు వచ్చేసరికి ఏదో మేడం తినేస్తుంది, ఇంత పెడుతుందా అనే మాటలు నాకెందుకండి. అందుకనే నేను సిమ్ ఇవ్వడం అనేది మానేశాను. నాకు తెలిస్తే నేను అన్ని మీ కరెక్షన్స్కి, డౌట్స్కి నేను 555 పే చేయమని అడుగుతున్నాను, అంతే. ఇప్పుడు ఏంటి, మీ నెంబర్ బాగుందా లేదా నేను చెక్ చేయాలంటే నేను టైం స్పెండ్ చేయాలి. నా ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు ఇంకా చాలా ఉన్నాయండి వర్క్స్. అవన్నీ పక్కన పెట్టి మీరు డబ్బు కట్టారని ఒక ఇంటెన్షన్తో మీకోసం టైం స్పెండ్ చేసి మేము చెక్ చేసి నేను టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ టైంకి మిమ్మల్ని పైసలు అడిగాను. అది కూడా ఎంతండి, 555 అని చెప్పే కదా. నేనేమి ఎక్కువ తీసుకోవట్లేదు, నాకు అవసరం కూడా లేదండి. ఎక్కువ డబ్బులు తీసుకుంటే నాకు డైజెస్ట్ అవ్వదు. నేను అందుకే చెప్తున్నా, ఎవరికైనా కావాలనిపిస్తే మాత్రం ప్లీజ్ మీరు 555 కట్టి నా కన్సల్టింగ్కి మీరు అడిగితే అమ్మాయి పే చేస్తే నాకు చెప్పుద్ది, మీకు టైం ఇస్తానండి. ఆ టైంలో మాట్లాడండి, మీ డౌట్లన్నీ క్లారిఫై చేసుకోండి, టెన్షన్ పడకండి. అంతేకాని అనవసరంగా మీరు ప్లీజ్ నాకు ఇలా చేసి మేడం మంచిది కాదు, నాకు ఫోన్లు మమ్మల్ని అడగట్లేదు, వాట్సాప్ చేస్తున్నా మాకేం రెస్పాండ్ అవ్వట్లేదు అని మాత్రం అలా అనుకోకండి. ఎందుకంటే ప్రతిదానికి మీరే ఆలోచించండి. మీ నుంచి ఎవరైనా ఏదైనా ఫ్రీగా అడిగితే మీరు ఇవ్వగలుగుతారా, అదే ఆలోచించండి. మంచి
రెస్టారెంట్కి వెళ్తే మనం ఒక టిప్పుగా పెడతామండి 500, అంతకు మించి మీరు ఇచ్చేంతది కూడా ఏం లేదు కదా, నేను కోరుకోవట్లేదు కదా. నేను ఫస్ట్ అంటే అది వేరండి, ఇప్పుడు నేను అలా ఎవరిని అడగట్లేదండి. ఫస్ట్ డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏదో వేరే చాలా జరిగాయి, మీకు తెలీదు. ఎందుకంటే గురువులు గొడవలు అప్పుడు ఏంటంటో జరిగాయి. అప్పుడు మా గురువు ఇలాగే చెప్పమని చెప్పారు, ఇంతే తీసుకోమని అలా ఉన్నింది. కాబట్టి ఇప్పుడు నేను అతని దగ్గర స్టూడెంట్గా లేను కాబట్టి ఇప్పుడు నా ఓన్గా నేనే చెప్తూ అన్ని మీకు ఎక్కడెక్కడ నేర్చుకుని వచ్చి మీకు చెప్తున్నాను. కానీ మీరు ఇంకా నాకు ఇలా మీరు ఫోన్ చేసి నన్ను కొంతమంది చాలా అన్నారండి, కానీ చెప్పబుద్ధిగా అవ్వట్లేదు నాకు. మీరు ఫ్రీగా చెప్పకుండా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నారంటే, నేను ప్రపంచంలో నేను ఒక్కదాన్నే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానా? లేదు కదండి, ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరి వేలో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. నేను అలా మరి వేలకు వేలు సంపాదించట్లేదు, కోట్లు సంపాదించట్లేదు. 555 మహా అంటే ఎంత అండి? ఒకరోజు మూవీకి వెళ్తే 2000 టికెట్ పడుతుంది. అలాంటిది మీరు నాకు ఇచ్చే 555కి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. నాకైతే చాలా ఎందుకో నేను సబ్జెక్ట్ ఇవ్వడం కూడా తప్ప అనేలా చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేశాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఫాలో అవ్వండి చక్కగా. అందులో మంచిగా చాలా రెమెడీస్ పెడుతూనే ఉంటాను ఎప్పుడు నేను. ఆ రెమెడీస్ వల్ల చాలా నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా మంది నాకు అవి జరిగాయి ఇవి జరిగాయి చాలా పెడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరూ బాగుంటే చాలా నాకు చాలా సంతోషం. నా వీడియోస్ త్రూ ఇంతమంది బాగుపడ్డారు, ఇంతమంది హ్యాపీగా ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.